జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని ఒక యజ్ఞం ప్రారంభించి ఆ యజ్ఞంలో మీ అందరూ కూడా ఎవరైతే వింటుంటారో వాళ్ళందరూ కూడా భాగస్థులు అవుతారు. వినిపించాలని సంకల్పంతో ఈరోజు మనం 53వ సర్గలో ప్రవేశిస్తున్నాము. ఈ 53 సర్గలో ఏం చెప్తుందంటే సర్గ విశేషము ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆతిథ్యం స్వీకరించమన్నాడు, ఈయన వద్దు ఆయన కావాలంటే ఈయన బలవంత పెడితేప్పటికే సరే సిద్ధం చేయన్నాడు. ఎందుకంటే ఇలా సైన్యము, యక్షుని సైన్యము, మంత్రులు అందరూ ఉన్నారు. అందరికీ ఈయన ఎక్కడ చేస్తాడని చెప్పి సరిగా ఈయన బలవంత పెడితేప్పటికే సరే అని సిద్ధమయ్యాడు. ఇక్కడ సర్గ విశేషంలో చివరిలో చదువుకున్నాం సర్గ విశేషాన్ని. ఓ శత్రుమర్దన రామచంద్ర, వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనుని విశ్వామిత్రునకు ఆయనకు అనుచరులకు వారి అభిరుచులకు తగినట్లు భోజన పదార్థాలు సమకూర్చను. వాళ్ళకి ఏది కావాలో ఆ భోజనాలన్నీ కూడా కామధేను అంటే ఇంకేంది, వాళ్ళకి సకలం దివ్యలోకాలు చూపించమన్నా చూపిస్తుంది, ఏది కావాలంటే అది ఇస్తుంది. వాళ్ళకి ఏది లేదు అనకుండా అందించేదే కామధేను. మరి అలాంటి కామధేను పొందినవాడు వశిష్ఠ మహర్షి, బ్రహ్మ మానసపుత్రుడు. మరి అలాంటి ఆయన దగ్గర ఇది ఉందన్నమాట. ఇది తన స్వప్రయోజనం కోసం కాదు, లోకాల్లో తను యజ్ఞం చేశానికి యజ్ఞానికి సంబంధించిన ద్రవ్యాలను సమకూరుస్తుంది కాబట్టి, ప్లస్ లోకహితార్థం రాజుగారు వచ్చారు కాబట్టి రాజుగారికి సేవ చేయాలి కాబట్టి, ఆ రాజుగారికి ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి తనకి ఏది కావాలో వాళ్ళకి అది అందించేసింది అనమాట. అంత గొప్పది కామధేను అనమాట. అయితే ఆ కామధేనువు ఏమేమి ఇచ్చాడో ఇక్కడ చాలా బాగా రాస్తున్నారు. ఆ కామధేనువు చెరుకు గడలను, రసములను, తేనెలను, పేలాలను, మధుర పానీయాలను, అలాగే ఆసనాలను, శ్రేష్టమైన పానకాలను, నానా విధమైన భక్ష్యములను సమకూర్చను. పర్వత ప్రమాణాలతో వేడి వేడి అన్నపురాసులను, పాయసములను, సోపములను, పెరుగులు, పాలు క్షణములు అచ్చటి సమృద్ధిగా సిద్ధమైనను. నానా విధములైన మధుర రసాలు, షట్రసములు కూడిన భక్ష్య విశేషములు, పాత్ర నిండా బెల్లపు పాకంతో కూడిన పెక్కు విధములుగా చినుబండారాలు మొదలగువన్నీ కూడా కామధేను మహిమతో అచ్చట అన్నీ కూడా ప్రత్యక్షమైనను. ఓ రామ, వశిష్ఠుడు సాధారణంగా సమర్పించిన ఆతిథ్యంతో విశ్వామిత్రుని పరివారం అంతా కూడా మిక్కిలి ఇంకెంతకన్నా కావాల్సింది వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. పడిపోయిన తర్వాత వశిష్ఠుని ఆదరాభిమానులకు క్షణములో సమకూరిన అద్భుత భోజనాలకు రాజర్షి అనే విశ్వామిత్రుడు ఎంతో సంతుష్టుడయ్యాడు. ఈ రాజర్షి విశ్వామిత్రుడు రాజు ఎంతో ఆనందపడిపోయాడట. సో ఆనందపడిపోయి బ్రాహ్మణులు, పురోహితులు, అమాత్యులు, మంత్రులు, మృత్యులు మొదలగు వారితో కూడా విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించాడు. అందరికీ కూడా వాళ్ళకి ఎన్నితో పాటు ఏమి కావాలో అవన్నీ కూడా అందించాడనమాట. చేసిన తర్వాత అంతటా పరమానంద భరితుడైన విశ్వామిత్ర వశిష్ఠ మాత ఇట్లో నిడిగాను. ఇప్పుడు మొదలవుతుందన్నమాట ఆయన కోరిక. ఎప్పుడైతే మనం చెప్పాం కదా, మన ఆడంబరాలు ప్రదర్శించామా అప్పుడు ఏమవుతుందో, ఇప్పుడు మనం ఒక రాజుకి దగ్గర మనం ఆడంబరం ప్రదర్శించాలని చూస్తే చివరికి మనం ఉన్న ఇల్లే కోరుకుంటాడు ఆయన. అలాంటి పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి. వాక్చాతుడైన ఓ బ్రహ్మర్షి, పూజారి నీ చేత అతిథి సత్కారం ఆదరింపబడితిని. నాదొక మనవి, చిన్న మనవి చెప్తున్నాడు ఆయన. విశ్వామిత్ర మహర్షి ఒక మనవిని చెప్తున్నాడు అనమాట. ఏం మనవి మనం కూడిందాం. నాదొక మనవి, మీకు 1,00,000 గోవులను ఇస్తాను. అంటే ముందుగా చెప్తున్నాను, మీకు 1,00,000 గోవులు సమర్పిస్తాను. అంటే కామధేను ఇవ్వమని అడగకుండానే ముందు మీకు 1,00,000 గోవులు ఇస్తాను, మీ దగ్గర కామధేను నాకు ఇవ్వండి. కాబట్టి మీకు 1,00,000 గోవులు ఇస్తాను, నాకు కామధేను ఇవ్వండి అని అడుగుతున్నాడు. అడుగుతూ ఇంకేం చెప్తున్నాడు, ఓ పూజ్యుడా, ఈ కామధేను ఒక గోరత్నము, రత్నములన్నీ రాజునకు చెందును కనుక అది రాజునే చేరవలను. కాబట్టి రాజు అంటే ఎవరు? పరిపాలకుడు. కాబట్టి ఇది నా దగ్గర ఉంటే మంచిది. కాబట్టి రాజే శాసనం, రాజే అధీనం, రాజే అన్నిటికీ రాజే. కాబట్టి ఇది నా దగ్గరే ఉండాలి. అందువల్ల న్యాయంగా చూసుకున్నా కూడా కామధేను నాదే, కానీ దాన్ని నాకు ఇచ్చాడు. న్యాయంగా, ఒకవేళ నేను అన్యాయంగా తీసుకుంటున్నాను అనుకోవద్దు, న్యాయంగా ఉన్నా ఇది నా దగ్గరే ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇలా కోరాడో విశ్వామిత్రుడు ఇట్లా పలగ్గా ధర్మాత్ముడు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి ఆరాధిస్తూ ఇట్లుండివేను. ఓ రాజా, 1,00,000 గోవులు ఇచ్చినను, అంతేకాదు 1,000,000,000 ధేనువులు ఇచ్చినా కూడా, అంత మాత్రమే కాదు బంగారు రాశులు ఇచ్చినా కూడా కామధేను మాత్రం ఇయ్యజాలను, ఇది నా నుండి వేరొకటికి వీల్లేదు. కాబట్టి తేల్చి చెప్పేశాడు, నువ్వు ఎన్ని ఇచ్చినా సరే నేను ఈ కామధేనువుని
ఇవ్వను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఏలననా మాన్యులకు కీర్తి వలె ఈ కామధేను నాకు విడదీయరాని సంబంధం కలదు. నా హవ్య కావ్యములను అట్లే నా జీవనయాత్రకు ఇదే ఆధారము. సాయం ప్రాతకాలం యందు చేయు హోమాలను భూతబలికిని అట్లే దర్శ పూర్ణ మాసాది అగ్ని కార్యాలకు ఇదే మూలము. నీ మొత్తం ఆయన చేసే అగ్ని కార్యాలన్నీ కూడా ఇదే మూలమంట. ఈ కామధేను యొక్క పాలు, పెరుగు, నెయ్యి మున్ను వాన్ని స్వీకరించడం వల్ల, ఆరగించడం వల్ల నాకు చిత్తశుద్ధి ఏర్పడును. దానివల్ల నాకు చిత్తశుద్ధి కూడా వస్తుంది, ప్రాణతృప్తి కలుగుతుంది, మనోదేహంలో బలము చేకూరును. స్వాహ వషట్ అనే మంత్రములు దీని ఆధీనంలో ఉన్నవి. కాబట్టి ఇలాంటి మంత్రాలు దీనికి ఆధీనంలో ఉన్నాయి. వేద శాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నిది. ఏయల ఓ రాజర్షి, నా సకల కార్యాలకు కూడా నిశ్చయంగా ఇదే ఆధారము. నా కార్యాలన్నిటికి కూడా ఇదే ఆధారము. కాబట్టి నాకు ఇంకేం అక్కర్లేదు, ఇదే ఆధారం చెప్తున్నాడు ఆయన. చెప్తుంటే నిజముగా ఇదే నా సరస్వము, ఆనందదాయిని. కనుక ఓ రాజా, ఇంక నువ్వు పెక్కు కారణం వల్ల ఈ కామధేను ఇంకా నేను ఈజాలి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఇది నా దగ్గర ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇంక దీన్ని నీకు ఇవ్వజాలను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. చెప్తూ వశిష్ఠ మహాముని విధంగా పలికిన పిమ్మట మాటల నేర్పరైన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడయ్యాడు. ఇక ఈయనకి మామూలే కదా కోపం. విశ్వామిత్రుడు కోపం ఎప్పుడైతే ఇవన్నీ చెప్పాడో ఆయనగా కోపం వచ్చేసి ఆయన కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చేటప్పటికే, ఓ నిష్ఠాగరిష్ఠుడా, నడుమునందు బంగారు తాళ్ళతో కూడినటువంటి సువర్ణ కంఠాబలాలతో కూడినటువంటి అంకుశముల తోడలతో అలంకృతమైనటువంటి 14,000 ఏనుగులు ఇచ్చేదని అంటున్నాడు. 14,000 ఏనుగులు, ఈ నడుముకి బంగారు తాళ్ళతో ఉన్నటువంటి ఏనుగులు కూడా ఇస్తానంటున్నాడు ఈయన. ఎవరు? విశ్వామిత్రుడు. చిరుగంటల పట్టేదలతోనూ అలంకరింపడిన 4 శ్వేతాశ్వములు పూజించిన 800 బంగారు రథాలను కూడా సమర్పిస్తానంటాడు. మొత్తం బంగారు రథాలన్నీ ఇచ్చేస్తానన్నాడు. కాంబోజా బాహ్లిక దేశంలో పుట్టినటువంటి గంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్టమగు 11,000 గుర్రాలు కూడా నీకు ఇచ్చేదను. ఇంకా ఏం చెప్తున్నాడు? పల్లి వన్నెలతో ఒకదాని కొంటే మరొకటి మేలైన వయసులో ఉన్న 1,000,000 ఆవులను కూడా నీకు సమర్పిస్తాను. ఈ కామధేను మాత్రము నాకిమ్ము. కాబట్టి ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు ఆ కామధేను ఇచ్చేయమంటున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు కోరినంత బంగారము, రత్నరాశులు ఇంకా ఇచ్చేదును, కామధేను నాకిమ్ము. ఇదే మాట. ఆయనకు కామధేను, ఆయన కోరిక పడిపోయింది. ఇంకా కోరిక పడిపోయిందంటే ఇంకా వదిలేదు లేదు. కాబట్టి ఆ కామధేనువే కావాలంటున్నాడు, అన్నీ ఇచ్చేస్తానంటున్నాడు. దీశాలి అనే విశ్వామిత్రుడు ఇట్లా పలగ్గా, ఓ వశిష్ఠ మహర్షి, ఓ రాజా, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కామధేనువు నీకు నేను ఇయ్యజాలను. ఈయన ఖచ్చితంగా మొదటి నుంచి అదే పదం మీద ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే చెప్పాడు, నేను ఇయ్యజాలను అన్నాడు. ఓ రాజా, ఇదియే నాకు రత్నాల గని, ధననిధి, నా సర్వస్వం ఇదియే. అంతేకాదు ఇది నా జీవనాధారము. దర్శ పూర్ణ మాసాది యుగాలు దక్షిణలతో కూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్యకార్యములను నిర్వహించుటకు కూడా ఇది గోవే నాకు ఆధారము. నా ఋషి జీవనమునకు సమస్త విధులకు ఈ కామధేనువే జీవన గర్ర. నాకు జీవనం ఇదే, నాకు ఇంకా వేరే ఏం లేదు, నాకేం అక్కర్లేదు. ఇక పెక్కుమాలతో పని లేదు. సకల మనోరథములను ఈడేర్చే ఈ దివ్యధేనువును ఇయ్యను. ఖచ్చితంగా ఈ ధేనువును నేను ఇవ్వను అని ఈయన వశిష్ఠ మహర్షి తేల్చి చెప్పేశారన్నమాట. కాబట్టి ఈ సర్గని 25 శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే 53 సర్గః. మంగళ కౌశలేంద్రియాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సౌరభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీషాం. గో బ్రాహ్మణేభ్యో సుమమస్తు నిత్యాం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాయణ తద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవాం నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మైతి నారాయణేతి సమర్పయామి. శ్రీమన్నారాయణేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.